ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మని ఇవ్వాలనుకున్నాడు? నిజంగా యేసుప్రభు చెప్పినట్టు, యోవేలు ప్రవచించినట్లు మనుషుల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రవచించడానికి, భాషలు మాట్లాడడానికి, అద్భుతాలు చేయడానికి, స్వస్థతలు చేయడానికి, బూదిగాంతముల వరకు యేసుప్రభుకి సాక్షులే ఉండడానికే ఇచ్చారా? ఒకవేళ అదే నిజమని నమ్మితే మనం దేవుని పూర్తి ప్రణాళికలో సగభాగాన్ని మాత్రమే నమ్ముతున్నట్లు. నిజానికి పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానం యోవేలు ప్రవక్త ద్వారానే మనకు అనుగ్రహించబడలేదు. యోవేలు కంటే ముందు యెహెజ్కేలు కూడా పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానాన్ని ప్రవచించారు. అంటే దేవుడు యెహెజ్కేలు ద్వారా కూడా ఆత్మను అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశారు. యోవేలు పైకి కనబడే శక్తి గురించిన ప్రవచనం చేస్తే, యెహెజ్కేలు అంతరంగంలో జరిగే మార్పును గురించిన ప్రవచనాన్ని చేశారు. అసలు యెహెజ్కేలు గ్రంథంలో దేవుని ఆత్మ గురించి ఏం రాయబడింది అంటే, యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 26, 27 వచనంలో, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించువానిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. 27 వచనం చూస్తే, దేవుడు పరిశుద్ధాత్మ మన యందు ఉంచుతాడట. మనము ఆయన ఆజ్ఞల్ని గైకొని వారిగా మనల్ని చేస్తారట. అయితే మనుషులు దేవుని ఆజ్ఞల్ని గైకొనని వారిగా, లేదా ఆయనకి విధేయత చూపని వారిగా ఎందుకున్నారు అని చూస్తే, 26 వచనంలో దేవుడు మనుషుల హృదయం రాతి హృదయంగా ఉంది అని చెప్తున్నారు. అసలు రాతి హృదయం అంటే ఏంటి? రాతి హృదయం అంటే దేవుని ప్రేమించని, దేవునికి విధేయత చూపలేని, పాపం చేయకుండా ఉండలేని హృదయం. దేవునికి విధేయత చూపకుండా, పాపం చేయకుండా ఉండలేని ఈ హృదయాన్ని దేవుడు రాతి హృదయం అని అంటున్నాడు. ఈ రాతి హృదయమే మనిషిని పాపం చేసే విధంగా ప్రేరేపిస్తుంది. ఇదే విషయాన్ని యేసుప్రభు కూడా మార్కు సువార్త 7 అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో చెప్తున్నారు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, కృత్రిమమును, కామవికారమును, మత్సర్యమును, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అంటే పాపము హృదయంలోనే పుట్టి మనిషిని అపవిత్రునిగా, పాపిగా మారుస్తుందని యేసుప్రభు చెప్తున్నాడు. ఈ రాతి హృదయాన్ని ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 9 వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపవాడేవాడు. అంటే ఈ రాతి హృదయాన్ని ఇర్మియా వ్యాధిగల హృదయం అని అంటున్నాడు. అయితే ఈ వ్యాధిగల హృదయంగా లేదా రాతి హృదయంగా మనిషి హృదయం ఎందుకు మార్చబడింది? ఎప్పుడు మార్చబడింది? ఎలా మార్చబడింది అని చూస్తే, మనం మొట్టమొదటి మనిషి అయిన ఆదాము దగ్గరికి వెళ్ళాలి. ఆదాము అవిధేయత వల్ల లోకంలోనికి పాపం వచ్చినట్లుగా రోమాపత్రిక 5 అధ్యాయం 12, 19 వచనాలు మనకు చెప్తున్నాయి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ప్రవేశించును. అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడరు. అంటే ఆదాము చేసిన అవిధేయత పని వల్ల, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల లోకంలోనికి పాపం వచ్చింది. ఈ పాపం ఆదికాండం 6వ అధ్యాయంలో వచ్చేటప్పటికి బహు గొప్పదైనట్లుగా, దాన్ని చూసి దేవుడు సంతాపపడినట్లుగా, ఈ భూమి మీద ఉన్న సర్వజనులను తుడిచివేద్దాము అనుకునేంతగా బాధపడినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత జలప్రలయం రావడం, మనుషులందరూ చనిపోవడం, నోవాహు కుటుంబం ఒకరినే మరలా దేవుడు ఎన్నుకుని వారిని కాపాడడం మనం చూస్తాం. ఇక్కడ కూడా ప్రళయం వచ్చి భూమి మొత్తాన్ని మార్చింది, కానీ మనిషి హృదయాన్ని మాత్రం మార్చలేకపోయింది. తర్వాత దేవుడు అబ్రహాంని ఎన్నుకున్నాడు. అబ్రహాం నుంచి ఇశ్రాయేలీలు వచ్చారు. ఇశ్రాయేలీలకి నిబంధనని మోషే ద్వారా అనుగ్రహించాడు. ఈ పాత నిబంధన ఇవ్వడానికి గల కారణం ఏంటి అని చూస్తే, మనుషుల్లో ఉన్న ఈ రాతి హృదయం వాళ్ళని పాపానికి ప్రేరేపిస్తూనే ఉంది. అయితే దేవుడు ఆజ్ఞలనిచ్చి, ఇది పాపము, ఇది మీరు చేయకూడదు, ఇది నా ఆజ్ఞ, మీరు నా ఆజ్ఞ మేరకూడదు, మీరు నా ప్రజలే ఉన్నారు, నేను మీ దేవుడినై ఉన్నాను, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు ఆయన శక్తి ఏంటో, ఆయన స్టాండర్డ్ ఏంటో, ఆయన ఎవరో అనేది ప్రజలకు చెప్పాడు. అయినా సరే ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా పాపం చేయడం, దేవునికి ఇష్టం లేని పనులు చేయడం, దేవునికి కోపం తెప్పించడం వంటివి కూడా మనం చూస్తాం. అంటే దేవుడు స్వయంగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన మనుషులు వాళ్ళలో ఉన్న రాతి హృదయాన్ని బట్టి వాళ్ళు పాపాన్ని
చెయ్యలేకుండా ఉండలేకపోయారు. వాళ్ళు దేవునికి అవిధేయులుగానే ఉండిపోయారు. పాపాన్ని జయించలేని మనుషుల యొక్క దీనస్థితిని చూసిన దేవుడు ఈ రాతి హృదయాన్నే మార్చాలి అని అనుకుని చేసిన వాగ్దానమే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. నేను మీకు నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను, నా ఆత్మను మీ అందుంచి నా ఆజ్ఞలను గైకొని వారిగా చేస్తాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల యొక్క హృదయాన్ని మార్చి ఆయన చెప్పిన మాటలను వినేవారిగా చేయడానికి అనుగ్రహించాడు. అయితే ఇదంతా జరగాలి అని అంటే దేవుడికి మనుషులకి అడ్డుగోడగా పాపం ఉంది. అయితే ఈ పాపాన్ని ముందు డీల్ చేయాలి. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. దేవుడు ప్రేమస్వరూపి, అట్ ద సేమ్ టైం న్యాయాధిపతి. పాపమునకు వచ్చు జీతం మరణం. ఆ మరణము దేవుడు ఎంతో ఇష్టంగా తయారు చేసిన మనుషులకు రాకూడదు అని 2వ నిబంధనని చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ నిబంధన యిర్మీయా గ్రంథం 31, 32, 33 వచనాల్లో మనం చూస్తాం. ఇదిగో నేను ఇశ్రాయేలులతోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేది. దేవుడి నూతన నిబంధన చేసి రాతి పలకల మీద రాయబడిన ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞల్ని నూతనంగా అనుగ్రహించబోయే హృదయముల మీద రాస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. మనుషులకి మరణం రాకుండా పాత నిబంధనలు దేవుడు బలులను ప్రవేశపెడితే ఒక్కసారే మనుషులందరి పాపాల కోసం శాశ్వతంగా మనుషుల్లోని పాపాన్ని తీసివేయడానికి దేవుడు యేసుప్రభు ద్వారా నూతన నిబంధనని స్థిరపరిచారు. యేసుప్రభు స్వయంగా ఈ విషయాన్ని లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నారు. ఆ ప్రకారం భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. సో మనుషుల పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తంగా దేవుడు తన రక్తాన్ని, యేసుప్రభు తన రక్తాన్ని క్రొత్త నిబంధనగా ఇచ్చాడు. ఈ క్రొత్త నిబంధనలోకి మనుషులు రావాలి అని అంటే ఖచ్చితంగా యేసుప్రభుని నమ్మి తీరాలి. అలా యేసుప్రభుని విశ్వసించిన వారందరూ క్రొత్త నిబంధనలోకి వస్తారు. అలా క్రొత్త నిబంధనలోకి వచ్చిన వారందరికీ దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాతి హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు. అలా పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల హృదయాలలోకి వచ్చి దేవునికి విధేయులైన వారిగా మనుషుల్ని చేస్తాడు. అందుకే ప్రపంచంలో మీరు ఏ మూలకు వెళ్ళినా యేసుప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాల్లో ఉన్న చెడును విడిచిపెట్టి మంచిగా బ్రతకడం అనేది మనం చూస్తాం. ఈ నూతన హృదయం గురించిన వాక్యాలు క్రొత్త నిబంధనలో కూడా చాలా ఉన్నాయి. అందులో ఒకటి యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభు నికోదేముతో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యంలోకి చేరడు అనే మాటలు చెప్తున్నాడు. ఇక్కడ ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఎవరైతే యేసుప్రభుని విశ్వసిస్తారో, విశ్వసించిన వెంటనే పాపాలు కడిగివేయబడిన హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పాత హృదయాన్ని అంటే రాతి హృదయాన్ని దేవుడు మార్చివేసి నూతన హృదయాన్ని ఇస్తాడు. దానిని యేసుప్రభు ఆత్మయందు జన్మించడం అని చెప్తున్నారు. అలాగే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ కలుగజేసే నూతన హృదయం గురించి ఈ వచనం మాట్లాడుతుంది. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయును అని రోమా ద్వారా దేవుడు చేసిన వాగ్దానం రాతి పలకల మీద కాక వారి హృదయముల మీద నా ధర్మవిధిని ఉంచెదను అని చెప్పిన మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరుచుచున్నారు. అంటే ఈ వచనం మనకి పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయముల మీద దేవుని ధర్మవిధిని ఉంచినట్లుగా మనకి ఈ వచనం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇవ్వబడ్డాడు అనే ప్రశ్నకి సమాధానం ముందుగా ప్రజలందరినీ దేవునికి విధేయులుగా చేయడానికి, దేవుని ఆజ్ఞల్ని గైకొనే హృదయాన్ని ఇవ్వడానికైతే, రెండోది శక్తితో నింపి యేసుప్రభుకి సాక్షులై ఉండడానికి. యేసుప్రభుని విశ్వసించిన తర్వాత కూడా మనుషులు పాపం చేస్తున్నారు కదా, పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు కదా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. అయితే మనం ఆలోచించాల్సిన ఒక విషయం, దేవుడు ఆత్మ అనుగ్రహించి హృదయాన్ని మార్చారు కానీ ఇంకా నిర్ణయం తీసుకునే శక్తి మనకే ఉంది.
మార్పు అనేది మొదలై అభివృద్ధి చెందుతుంది, కానీ ఖచ్చితంగా ఆగిపోదు. యేసుప్రభువును విశ్వసించిన వ్యక్తి ఆ క్షణం నుంచి దేవుని వైపు చూస్తూ, దేవుడున్నాడు, మనం ఈ పని చేయకూడదు, ఇది మనకు తగదు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ వాళ్ళ పాపాలను విడిచిపెడతారు. ఒకవేళ ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే, మీ ఆత్మీయ జీవితానికి కొంచెం వాల్యూ యాడ్ అయిందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.